హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహాభారత సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 137. ఇప్పటి వరకు జరిగిన కథ ఏంటంటే, కృష్ణుడు తను వెనక్కి వెళ్తూ ఉండగా కర్ణుడిని పిలుచుకొని రథం మీద ఎక్కించుకొని ఎవరూ లేని చోటుకి తీసుకెళ్ళి అక్కడ కర్ణుడి జన్మ వృత్తాంతం గురించి వివరించడం మొదలుపెట్టాడు. అదంతా విన్న కర్ణుడు, ఈ విషయం నాకు తెలుసు, కానీ నేను నా స్నేహాన్ని వదిలి నా బంధుత్వులను వదిలి నేను పాండవుల దగ్గరికి రాను అని చెప్పేశాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అయితే భీష్ముడిని యుద్ధానికి సన్నద్ధం కామని ముహూర్తం పెట్టమని నా మాటగా చెప్పమని చెప్పాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కర్ణుడు తన రథం ఎక్కి హస్తినాపురానికి వెళ్ళిపోయాడు. కృష్ణుడు తన రథం మీద ఉపప్లాయం ప్రయాణమయ్యాడు. ఆ సమయంలో విదురుడు కుంతీదేవి మందిరానికి వెళ్ళాడు. అమ్మా కుంతీదేవి, కురువంశం అంతరించే విధంగా కురుపాండవ యుద్ధం దాపురించింది. ఎవరూ కూడా శ్రీకృష్ణుడి మాట మన్నించలేదు, యుద్ధం ఆపలేదు. అయినా కౌరవులకు పాండవులకు బలపరాక్రమాలు, ముఖ్యంగా అర్జునుడి గాంధీవం సంగతి తెలిసి కూడా వారు యుద్ధానికి సిద్ధపడ్డారు. ఏమి జరుగుతుందో ఏమిటో అని ఆందోళన పడ్డాడు. కుంతీదేవి ఏమి మాట్లాడలేదు. తరువాత విదురుడు తన మందిరానికి వెళ్ళాడు. కానీ కుంతీదేవి మనసులో ఇలా అనుకుంది, కేవలం రాజ్యం కోసం, సంపదల కోసం తన వారిని చంపుకోవడం ధర్మం అవుతుందా? కానీ యుద్ధం చేయడం అంటే దుఃఖం కొని తెచ్చుకోవడమే కదా. అది క్లేశరహిత కార్యము ఎలా అవుతుంది? భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు వీరి వీరవేశమే చల్లార్చడం అంత సులభం కాదు కదా. కర్ణుని మనసు ఎప్పుడూ పగతో రగిలిపోతూ ఉంది. కానీ మిగిలిన వారికి యుద్ధం మీద అంత ఉత్సాహం ఉన్నట్టు లేదు. కర్ణుడికి తన జన్మ వృత్తాంతాన్ని చెప్పి పాండవుల మీద ప్రేమ కలిగిస్తే ఎలా ఉంటుంది? అప్పుడు కర్ణుడు యుద్ధం మానుకునే అవకాశం ఉంది కదా అని ఆలోచించింది. ఎలాగైనా కర్ణుడిని కలుసుకోవాలని నిశ్చయించుకుంది. ఆ సమయంలో కర్ణుడు అనుష్ఠానం చేసుకోవడానికి గంగానది తీరానికి వెళ్ళాడు. తెలుసుకుని అక్కడికి వెళ్ళింది. కర్ణుడు అనుష్ఠానం పూర్తి చేశాడు. అక్కడ కూర్చొని ఉన్న కుంతీదేవిని చూశాడు. తన గోత్రనామాలు చెప్పుకొని అభివాదం చేశాడు. అమ్మా కుంతీదేవి, తమరు వచ్చిన కార్యము తెలుసుకోవచ్చునా అని అడిగాడు. కుమారా, నీవు సూతపుత్రుడివి కావు. నీవు సూతకులములో జన్మించలేదు. నా వివాహం కాకముందు నేను కుంతీభోజుని ఇంటిలో ఉండగా ఒక మంత్ర ప్రభావం సూర్యుని ప్రత్యక్షం చేసుకొని అతని వలన నీవు నాకు జన్మించావు. కాబట్టి నేటి ధర్మ ప్రకారము నీవు కూడా పాండవ పుత్రుడివే. కాబట్టి నీవు క్షత్రియుడవు. మరొకరికి సేవ చేయాల్సిన అవసరం నీకు లేదు. ధర్మరాజు మొదలకు పాండుపుత్రులకు, దుర్యోధనాది కౌరవులకు నీవే పెద్దవాడవు. నీవే చక్రవర్తివి. ఈ లోకాన్ని అంతటినీ పరిపాలించు. ఇంకా రాధేయుడిగా ఉండే అవసరం నీకు లేదు అని చెప్పింది. ఆ సమయంలో సూర్యబింబం నుండి ఒక వాణి వినిపించింది. ఇది నిజము, ఆమె చెప్పిన ప్రకారం నడుచుకో అని వినిపించింది. అన్నీ విన్న కర్ణుడు కుంతీదేవితో ఇలా అన్నాడు. అమ్మా కుంతి, నీవు చెప్పినది నిజము, కానీ నేను చెప్పినది కూడా నువ్వు విను. నీవు నన్ను క్షత్రియోచితమైన సంస్కారములకు దూరంగా చేశావు. ఇప్పుడు నన్ను క్షత్రియుడినని, నీ కుమారుడినని అనడం భావ్యమా? నేను సూర్యుని వలన పుట్టాను. నా జన్మ నిందించతగినది కాదు. కానీ ఆ విషయం రహస్యంగా ఉంచబడింది. ఇప్పుడు దానిని అందరికీ తెలియజేయడం ఏం బాగుంటుంది చెప్పు? అర్జునుడు అమిత పరాక్రమంతో ప్రఖ్యాతి చెందుతుంటే నేను భాస్కరుని వల్ల కుంతికి పుట్టాను అని చెప్పుకుంటూ వారి పక్షంలో చేరితే నేను అర్జునుడికి భయపడి పాండవులతో చేరాని అని అనుకోరా? అమ్మా, నేను సుయోధని వల్లనే పేరు ప్రతిష్టలు గడించాను. ఇప్పుడు ఈ యుద్ధ సమయంలో అతన్ని విడిచిపెట్టడం భావ్యమా? ప్రస్తుతం నేను సుయోధన్ని ఉప్పు తిని జీవిస్తున్నాను. అతనికి ద్రోహం తలపట్టలేను. అలా చెప్తే సాటి రాజులు నన్ను నిందించరా? కాబట్టి సుయోధను కొరకు నేను కుమారులతో యుద్ధం చేస్తాను. ఇది నా నిర్ణయం. ఇది మారదు. నీవు అడుగుతున్నావు కాబట్టి ఒక విషయం కపటం లేకుండా చెబుతాను. ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులకు నాకు ఎవరు ఎదురుపడినా వారిని చంపను. అర్జునుని మాత్రమే చంపి తీరుతాను. ఎందుకంటే నేను అర్జునుడి చంపినా నాకు పేరు వస్తుంది. అర్జునుడు చచ్చినా నాతో కలిపి నీకు కుమారులు 5. నేను పోతే అర్జునుడితో నీకు 5 కుమారులు. నీకు 6 కుమారులు అనే మాట వదిలిపెట్టు అని పలికాడు కర్ణుడు. ఏమి చేస్తాం? విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది. నీవన్న మాట ప్రకారం అర్జునుని చంపడానికి నేను ఒప్పుకుంటాను. మిగిలిన వారిని వదిలిపెట్టు అని అన్నది. దానికి సమ్మతించాడు కర్ణుడు. తరువాత అక్కడి నుండి వెళ్ళిపోయింది కుంతీదేవి. ఇంతలో కృష్ణుడు ఉపప్లావ్యం చేరుకున్నాడు. ధర్మరాజు, భీమాదులు శ్రీకృష్ణుని ఎదురేగి అతనికి స్వాగతం చెప్పారు. ధర్మజ,
దుర్యోధనాదులకు కళ్ళు మూసుకుపోయి వారు నా మాట వినలేదు. యుద్ధం తప్పదు అని అక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పి తన మందిరానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు పాండవుల వద్దకు వెళ్ళాడు. ధర్మరాజా, నేను స్నేహపూర్వకంగా ఎన్నో మాటలు చెప్పాను, కానీ నా మాటలు సుయోధనుడు పెడచెవిన పెట్టాడు. ఏవేవో మాటలాడి నన్ను హేళన చేశాడు. అవన్నీ చెప్పి ప్రయోజనం ఏముంది అని అన్నాడు కృష్ణుడు. కృష్ణ, సుయోధనుడు ఇలా నిన్ను హేళన చేసి మాట్లాడుతున్నప్పుడు సభలో ఉన్న ధృతరాష్ట్రుడు భీష్మాదులు ఏమీ అనలేదా, అతన్ని వారించలేదా అని అడిగాడు ఆతురతగా. ధర్మజ, ధృతరాష్ట్రుడు తన సాయశక్తులా ప్రయత్నించాడు, కానీ దుర్యోధనుడు వినలేదు. నేను కూడా సంతన మహారాజు వంశం గురించి, మీ తండ్రి ధృతరాష్ట్రుని పుట్టుక గురించి, మీ తండ్రి గారు చేసిన రాజ్య విస్తరణ గురించి, మీరు రాజసూయాగం చెయ్యడం, కపట జీవితంలో మీ రాజ్యం అపహరించి మిమ్మల్ని 13 ఏళ్ళు అడవులకు పంపడం, మీరు పడ్డ కష్టములు అన్నీ వివరించి చెప్పాను. మీకు న్యాయం ప్రకారం రావాల్సిన రాజ్యభాగం ఇవ్వకపోతే కౌరవ నాశనం తప్పదని మొహమాటం లేకుండా చెప్పాను. సభలోని వారందరూ కూడా వారికి తోచినట్టు చెప్పారు. కానీ దుర్యోధనుడు వాటిని పెడచెవిన పెట్టి సభలో నుండి తన అనునాయులతో బయటికి వెళ్ళిపోయాడు. తర్వాత ధృతరాష్ట్రుడు వెంటనే గాంధారిని సభకు పిలిపించాడు. గాంధారి సుయోధనుడికి సభకు రమ్మని పిలిచింది. ఆమె కూడా సుయోధనుడికి ఎన్నో మంచి మాటలు చెప్పింది. కానీ సుయోధనుడు వెళ్ళలేదు. తన వారిని యుద్ధానికి సమాయత్తం చేశాడు. నేను కూడా కొంచెం కోపం తెచ్చుకొని బెదిరించాను. మరలా కార్య సాఫల్యం కోసం శాంతం వహించాను. నాకు తోచిన ధర్మములు బోధించాను. సుయోధనుడు నా మీద బలప్రయోగానికి దిగాడు. నేను కొన్ని మాయలు ప్రదర్శించాను. ధర్మజ, నేను వారితో సంధి కొరకు నా సాయి శక్తులా పోరాడాను, కానీ ప్రయోజనం లేకపోయింది. ఇంకా యుద్ధం తప్పదు, మీకు ఎలా తోస్తే అలా చెయ్యండి అని ముగించాడు కృష్ణుడు. తర్వాత ధర్మరాజు తమ్ముళ్ళని చూసి శ్రీకృష్ణుడు కురుసభలో జరిగినదంతా చెప్పాడు. ఇంకా అనుమానం ఎందుకు, యుద్ధ సన్నాహాలు చెయ్యండి అని పలికి మరలా కృష్ణుడిని చూసి, కృష్ణ, మా మనసులో మాట, ధాతరాష్ట్రుల మనసులో మాట ఎరిగిన వాడవు. ధర్మహాని లేకుండా చేయవలసిన కార్యము నిర్ణయింపుము అని కోరాడు. నిజమే ధర్మజ, ప్రస్తుతం యుద్ధం తప్ప తరుణోపాయం ఏమీ లేదు. పైగా మీ తల్లి కుంతీదేవి కూడా యుద్ధం చేయడమే తక్షణ కర్తవ్యం అని మీకు చెప్పమని చెప్పింది అని అన్నాడు. కానీ కృష్ణ, అకారణంగా నా బంధువర్గమును యుద్ధంలో చంపడానికి నా మనసు అంగీకరించటం లేదు. కాబట్టి ధర్మహితము అయ్యే మార్గము అన్వేషించండి అని పలికాడు. దానికి అర్జునుడు, అన్నయ్య, ఏది ధర్మమో ఏది హితమో మనకేం తెలుసు? అన్నీ తెలిసినవాడు కృష్ణుడు. పైగా మన తల్లిగారు చెప్పిన మాటల వలన మన సందేహాలు తీరిపోయాయి. తల్లిగారి యుద్ధము తక్షణ కర్తవ్యమని ఆదేశించారు కదా. శ్రీకృష్ణుడు కూడా యుద్ధమే సరైన మార్గమని చెప్పాడు. ఇంకా అనుమానం ఎందుకు అని పలికాడు అర్జునుడు. అఖిల ధర్మజ్ఞానగణుడు కృష్ణుడు చెప్పిన తర్వాత అతని మాటకు తిరుగులేదు. యుద్ధ సన్నాహాలు చెయ్యండి. మనకు ఉన్నది 7 అక్షౌహిణుల సైన్యం. దానిని సమర్థవంతంగా నడిపేవాడు భీష్ముని, ధీటుగా మనకు సైన్యాధిపత్యం వహించేవాడు మనలో ఎవరున్నారు వెతకండి. అలాంటి వ్యక్తిని మనం సర్వ సైన్యాధ్యక్షుడిగా అభిషేకించాలి అని ఆదేశించాడు ధర్మరాజు. ఇది ఈనాటి వీడియో. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మీరు నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయాల్సిందే. దానికన్నా ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నేను చేసే ఈ మహాభారత సిరీస్ వ్యాస భారతం నుండి కవిత్రయం అంటే నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రాప్రగడ గారు తెలుగులోకి అనువదించారు. అదే ఈ మహాభారతాన్ని నేను మీకు యథాతథంగా అందించాలనే సదుద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను. ఏ జనరేటెడ్ ఇమేజెస్తో వీడియోస్ చేయడం కొంచెం కష్టతరమైన విషయం అయినప్పటికీ మన సనాతన ధర్మంలో ఉన్న మంచిని చెప్పాలనే ఉద్దేశంతో పూర్తి కథని ఈ వీడియోల రూపంలో అందించడం జరుగుతుంది. అందుకని మీలాంటి వారి సపోర్ట్ నాకెంతో ముఖ్యం. మీరు నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే జస్ట్ మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తెలియచేస్తూ, లైక్ చేస్తూ, 10 మందికి షేర్ చేస్తూ మన ధర్మాన్ని 10 మందికి అందేలా చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.